నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కూటమి ప్రభుత్వం అతని కుటుంబంపై అక్రమ కేసులు పెడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమాతో కలిసి అంబటి మాట్లాడారు. ముస్తఫా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు తొలగించినప్పటికీ తమ వద్ద ఉన్నాయని అన్నారు. ముస్తఫా నుంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన సున్నితంగానే ఉండేవారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఫోటో పేపర్లలో పెట్టి ఆయనను అవమానించేలా వ్యవహరించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ప్రభుత్వం మలుపు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాను. వారి కుమార్తె అయిన మా గుంటూరు టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఆమె కూడా ఒకసారి మాట్లాడింది. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడ్లో 27వ తారీఖున. అది ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి క్రైమ్. దీనిలో సూర్యచంద్రం కడిమి అనే ఆయన పొగాకు వ్యాపారం చేస్తాడు. రైతు దగ్గర నుంచి కొని అమ్ముతుంటాడు. ముస్తఫా గారు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడంతో పాటు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది నిత్యవారి ఆయన వ్యాపారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో చిన్న విభేదం వచ్చింది వీరిద్దరి మధ్యన. ఈయన కొంత అడ్వాన్స్ ఇచ్చాడు సూర్యచంద్రం అనే ఆయనకి, ఈయనది కొయ్యలగూడెం. ఆ అడ్వాన్సు తీసుకుని పొగాకు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల ఆయన్ని అడిగాడు. ఆయన వేరే వాళ్ళకి సరఫరా చేస్తుంటే అటకాయించాడు. తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇది ఇట అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. వాళ్ళు తీసుకెళ్ళి నా అగ్రిమెంట్ ప్రకారం, నా ఓవర్ల అగ్రిమెంట్ ప్రకారం నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. 36 లక్షల రూపాయలు ఇంకా నాకు ఇవ్వాలి. పొగాకు నాకు సప్లై చేయకుండా సమ్ ఎక్స్కి సప్లై చేస్తున్నాడు, ఎంత ధర్మమో చెప్పండి అని పోలీస్ స్టేషన్లో, కాకాని పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్ళి ఆధారపరిచాడు. ఇది చేసినటువంటి అంశం. దీనికి ఈ సూర్యచంద్రం అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు నూజివీడ్లో. మా అబ్బాయి అభి అనే అతన్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్ళారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. దాంతో నేను బషీర్ వీళ్ళ అబ్బాయి, ఎవరు ముస్తఫా గారి అబ్బాయి తీసుకువెళ్ళాడు, నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారు. అంటే ఇక ఇతనికి బెయిల్ రాకోకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమి పొందలేదు. గుంటూరు 1 and 2లో గుంటూరు 2 ఓడిపోయినప్పుడు కూడా మహమ్మద్ ముస్తఫా గెలిచాడు. అంతేకాదు తాడికొండ సర్పంచ్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. రెండవసారి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా గెలిచాడు. మొన్న మాత్రం పోటీ చేయలేదు. వాళ్ళ అమ్మాయికి అప్పచెప్పి వ్యాపారం చూసుకుంటున్నాడు. మీరు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముస్తఫా తప్పు చేసినటువంటి సందర్భం లేదు. మేమన్నా కాస్త ఎప్పుడన్నా అగ్రెసివ్గా మాట్లాడతాం, కానీ ముస్తఫా అసలు అగ్రెసివ్గానే మాట్లాడు. మంచితనానికి మారుపేరు. ఏది ఉంటే సర్దుకుని అయ్యా బాబు అని సర్దుకునేవాడే తప్ప అధికారం ఉంది కదా అని చలాయించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో చాలామందికి తెలుసు. మైనారిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మీద ఎందుకు కక్ష పెట్టారో నాకు అర్థం కాల. ఇప్పుడు ఏ టైంలో ఇంటికి వస్తున్నారో తెలీదు, ఏ టైంలో ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారో తెలీదు, దేనికోసం వస్తున్నారో తెలీదు. మరి మా ఇంటిని 30వ తారీఖున వచ్చి మరి ఏ విధమైన ఆర్డర్స్ లేకుండా, ఏ విధమైన ఆర్డర్స్ తీసుకోకుండా అక్కడికక్కడే కూర్చొని నేను ఐఓని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, నేను ఏదైనా చేయొచ్చు ఆఫ్టర్ 6 ఎక్కడా కూడా ఏదైనా ఎవరైనా ఇల్ని
సెర్చ్ చేయాలి అని అంటే కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన ఆయన ఏది తీసుకొని రాకుండా మొత్తం కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోకుండా ఆయన ఇష్ట ప్రకారంగా వచ్చి దాదాపుగా 10 గంటల వరకు ఇంటిని అలాగే ఉన్న ఇల్లులన్నీ సోదా చేసి మరి ఒక భయాందోళన క్రియేట్ చేశారు. అలాగే 31వ తారీఖున 1వ తారీఖున 2వ తారీఖున ప్రతి ఒక్క చోట కూడా మా సంబంధించిన చుట్టాలను కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా మరి భయాందోళన క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అసలు ఒక నేరం చేసిన వ్యక్తిని మీరు పట్టించుకోకుండా, నేరం చేయలేని వ్యక్తి దాన్ని ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, ప్రతి ఒక్కటి కూడా జరిగిద్ది దాని సిస్టమ్ ప్రకారంగా. మీరెందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్గా ఎందుకు ఈ విధంగా అంతమంది పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు ఇక్కడ ఎందుకు అంత చుట్టూ తిరిగి చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీనిలో ఇంకో విషయం నిజంగానే బాధాకరమైన విషయం ఏంటంటే ముస్తఫా గారి మీద ఈ విధమైన మరి ఆరోపణలు కనిపిస్తే మీకు రివార్డ్ ఇస్తామంట. ఆయన ఏమైనా క్రిమినలా, ఆయన ఏమైనా స్మగ్లరా, లేకపోతే ఆయన ఏదైనా నేర చరిత్ర ఉన్న వ్యక్తా? ఆయన మీద ఒక్కటి కూడా క్రిమినల్ కేసు లేని వ్యక్తి, అంత ప్యూర్ అయిన వ్యక్తి మీద ఈరోజు మీరు ఈ విధంగా మరి ఈ విధమైన ఇది పెట్టి పేపర్లో యాడ్లు ఇచ్చి, ఇది పేపర్ యాడ్ కూడా కాదండి. ఒకవేళ పోలీసులు ఒకవేళ యాడ్ ఇవ్వాలి అనుకుంటే దే హ్యావ్ సమ్ రూల్స్ అండ్ అది ఒకటి ఉంటుంది వాళ్ళకి. మరి అదంతా లేకుండా ఇది నార్మల్గా ఒక మరి పేపర్ వాళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళు ఈ విధమైన రాయటం కరెక్టా అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతున్నాను. మైనారిటీలు అంటే ఇంత చులకననా? మైనారిటీ ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని, మీరు ఏ విధంగా మరి ఎలాగైనా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే కదా, ఏ విధమైన మానసికంగా శ్రమ పెట్టాలి. లేకపోతే ముస్తఫా గారి మీద ఇప్పుడు కూడా ఏది కూడా ఒక మచ్చ కూడా లేదు, ఆయన మీద మచ్చ వేయాలి అని అంటే ఆయన ఈ విధంగా చేస్తేనే అయ్యిద్ది అని చెప్పి అనుకుంటున్నారా? మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఇదేనా మీరు చేయడానికి వచ్చింది? ఒక పోలీస్ వ్యవస్థ అంతా దీని గురించి పనిచేస్తుందా అని అడుగుతున్నాను. ఏం పోలీసులకి ఇదొక్కటే ఉందా? మరి ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని డిఎస్పీ గారు, సిఐ గారు, ఇక్కడున్న లోకల్ సిఐ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్టులో న్యాయస్థానంలో జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా దాని గురించి సమాధానం వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చింది. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో కూడా ఒక కరెక్ట్గా, నేను ముందు నుంచి చెప్తున్నాను, ఎఫ్ఐఆర్లో ఏది కూడా వాస్తవం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా బయట తీసుకొని వస్తాం. కాకాని స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కటి సీసీ కెమెరాలో ఫుటేజ్లో ఇదవుతుంది. అలాగే నేను ఒకటి అడుగుతున్నాను, 7:30కి కాకాని స్టేషన్లో వీళ్ళందరూ తీసుకెళ్ళి, అంటే మా బయస్ అలాగే సూరిబాబు వాళ్ళ కొడుకు మొత్తం కలిసి 7:30కి స్టేషన్లో తీసుకెళ్తే 10ంటికి నూజివీడు స్టేషన్లో మరి అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు. 10ంటికి నూజివీడు స్టేషన్లో సూరిబాబు అనే వ్యక్తి ఎఫ్ఐఆర్ కడితే 10ంటికి సూరిబాబు అనే వ్యక్తి కాకాని స్టేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా సీసీ కెమెరా తీస్తే అర్థమవుతుంది. మరి సూరిబాబు 10ంటికి అక్కడ కేసు ఎఫ్ఐఆర్ కడితే 10ంటికి ఈ వ్యక్తి ఇక్కడ ఎలా ఉన్నారు? ఒకసారి అందరూ ఆలోచన చేయండి. అవయవ దానం పట్ల యువత అపోహలు తొలగించుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాది సూచించారు. ఒకరు అవయవ దానం చేస్తే మరో 8 మందికి పునర్జన్మను ఇవ్వొచ్చు అని చెప్పారు. అవయవ దానంపై అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం ఆధ్వర్యంలో సోమవారం లాడ్జి సెంటర్ నుండి హిందూ ఫార్మసీ వరకు ర్యాలీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవయవ దానం చేసేవారు దేశ సైనికుడితో సమానమని అన్నారు. దేశ సేవకు యువత అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం ప్రతినిధులు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రమణ యశస్వి, జిల్లా అధ్యక్షులు మోదుకూరు రాధారాణి, ఉపాధ్యక్షుడు వల్లూరు సదాశివరావు, హిందూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగభూషణం, ఎంఓ సీతారామయ్య, డాక్టర్ కల్పన, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధి ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు చీఫ్ గెస్ట్ కాదు, మీరే చీఫ్ గెస్ట్లు. అవయవదానం కోసం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చీఫ్ గెస్ట్లు, స్పెషల్ గెస్ట్లుగా ఈరోజు మనందరం చెప్పుకోవాలి. సో ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన కల్పన గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఆవిడే ఫోర్స్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు నన్ను. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు హర్. ఈరోజు ఒక మనిషి చిరకాలం మనం బ్రతికే ఉండాలి అని అంటే రెండు మార్గాలు. ఒకటి, ఈ సమాజానికి వాళ్ళు ఇచ్చే అశేషమైన సేవ. 2, అవయవదానం. ఈ 2 రూపాల్లో మనిషి ఎప్పటికీ కూడా బ్రతికే ఉంటాడు. అంత గొప్ప కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే అవి మానవ సేవ అండ్ అవయవదానం. ఇంతకు మించిన విషయాలు ఏవి కూడా మన చరిత్రలో చిరస్మరణీయంగా ఉంచేవి కాదు. మన అవయవాలను కూడా ఇవ్వాలి, మనం ఎందుకు సేవ చేయాలి, ఎందుకు హెల్ప్ చేయాలి అని అంటే ఈరోజు స్పెక్ట్ అంటే మన ఒక విభాగం, ఒక ఆర్గనైజేషన్ ఉంది స్పెక్ట్ అని. దాని పేరు సావిత్రిబాయి పూలే గారి పేరు మీద ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఆవిడ ఉంది కాబట్టి ఇక్కడ అమ్మాయిలు ఎంతో మంది కూర్చొని చదువుకుంటున్నారు. ఆవిడ జీవితం మొత్తం ఈ అమ్మాయిల చదువు కోసం కంప్లీట్గా డెడికేట్ చేసింది. అంటే సొసైటీలో మనం వేస్తున్న ప్రతి అడుగు ఎవరో ఒకళ్ళ శ్రమ, ఎవరో ఒకళ్ళ ఆశీర్వాదం, ఎవరో ఒకళ్ళ ఆలోచన, ఎవరో ఒకళ్ళ ఎనర్జీ. బార్డర్లో కూర్చున్న ఆర్మీ దగ్గర నుంచి ఈ రోజు ఇక్కడ బయట ర్యాక్ పిక్కర్ దాకా కూడా, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచే ర్యాక్ పిక్కర్ దగ్గర నుంచి బార్డర్లో నుంచున్న ఆర్మీ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు మన కోసం ఈ సొసైటీలో ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి మనం కూడా ఇవ్వాలి. మనం తీసుకున్న పొజిషన్ నుంచి ఇచ్చే పొజిషన్కి వెళ్ళినప్పుడు అంతకంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఇంకొకటి ఏది లేదు. మీరు అంటే విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యంగా చెబుతున్నాను, ఎందుకంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి మీరు ఏ విధమైన ఆలోచనతో ఉంటారో దట్ షోస్ ఆఫ్ ద కంట్రీ ఆలోచన ఎలా ఉంది, ఒక దేశం ఆలోచన ఎలా ఆలోచిస్తుంది అనడానికి మీ ఆలోచనలే అర్థం పడతాయి. యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంట్రీ. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించే విధానం ఖచ్చితంగా రేపు మన సమాజాన్ని మారుస్తుంది. ఆ సమాజం మన భారతదేశాన్ని ఒక అద్భుతమైన గౌరవప్రదమైన స్థానంలో ఉంచుతుంది. కాబట్టి మీరు ఈరోజు చేసే ఆలోచన, మరి ముఖ్యంగా మనం ఈరోజు వచ్చిన కార్యక్రమం అవయవదానం మీద కాబట్టి దీని పట్ల మీరందరూ కూడా ఒక మంచి అవేర్నెస్ ఉండాలి. ఒక ఆలోచనాత్మకంగా మీరు ముందుకు వెళ్ళాలి. బార్డర్లో ఆర్మీ పర్సన్, ఒక్క ఆర్మీ మ్యాన్ ఒక 10 మంది జీవితాల్ని కాపాడుతూ ఇక్కడ మనందరినీ కూడా ఎంతో క్షేమంగా నిర్భయంగా ఉండేలాగా చేస్తే, ఒక్క అవయవదానం చేసిన వ్యక్తి 8 మందిని దాదాపుగా అంతే నిర్భయంగా ఇంకొక జీవితాన్ని ఇచ్చి వాళ్ళని సమాజంలో మరొకసారి పునర్జన్మనెత్తే ఒక అవకాశాన్ని ఇచ్చినట్టే. ఇవాళ ఆగస్టు 3వ తారీఖు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. సైన్స్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఒక గొప్ప అవకాశం మనిషికి మానవత్వం పరిమళించాలంటే ఈ అవయవ దానం స్ఫూర్తి సైన్స్ రగిలించింది. ఇంతకుముందు కిడ్నీ డొనేట్ చేస్తే కిడ్నీ ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తారో తెలియదు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారో తెలియదు. కానీ సైన్స్ డెవలప్ అవ్వడం వల్ల ఇవన్నీ సాధ్యమైనవి. చనిపోయిన మనిషిలో నుంచి వాళ్ళ ఆర్గన్స్ తీసుకొని ఒక 8 మందికి ప్రాణదానం చేయవచ్చని సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత, మూఢనమ్మకాలని పక్కన పెట్టిన తర్వాత మనకి ఈ ఉద్యమం మహోద్యమంగా గత 20 ఏళ్ళుగా నడుస్తుంది. వేదికను అలంకరించిన మన ప్రీతమ నాయకురాలు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు, మీరు చూస్తున్నారు ఎన్నో స్ఫూర్తి కలిగించే ఉపన్యాసాలు. అట్లే ప్రభుత్వం దగ్గరికి ప్రజల సమస్యల్ని ధీటుగా తీసుకెళ్ళి నేరుగా వాటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఒక ఉక్కు మహిళగా ఈ వెస్ట్ ఎమ్మెల్యేగా మనందరికీ ఎంతో మేలు చేస్తున్న శ్రీమతి గల్లా మాధవ్ గారికి, ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చి ఉన్నారు వారికి నా నమస్సుమాంజలి. వారికి ఆహ్వానం పలుకుతూ వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా, వివిధ ఆర్గనైజేషన్స్ వచ్చిన వారందరికీ నా నమస్సుమాంజలి. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు పరం చేయకుండా ఆర్టీసీ ద్వారా నడపాలని ఆర్టీసీ ఉద్యోగులు జేఏసీ కన్వీనర్ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ జేఏసీ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలని, పెండింగ్ లో ఉన్న టీఏ డీఏలను ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా తాము వినతి పత్రాలు సమర్పించామని అన్నారు. ఈరోజు ఈ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి గుంటూరు జిల్లా ఆర్టీసీ జేఏసీ అంటే అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ సంతకాలు సేకరించి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఉన్నందున ఆర్టీసీ ఉద్యోగులు అందరూ అన్ని స్థాయి ఉద్యోగులు ఆందోళనలో ఉన్నందున జేఏసీగా ఏర్పాటై ఈ రోజున రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్లలో మా జిల్లా జేఏసీ లాగానే చోటించే భాగంగా మేము మీ దగ్గరికి వచ్చామండి. మీ ద్వారా మేము ప్రభుత్వానికి వినవించే దానిలో ఫస్ట్ మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారి ద్వారా ఒక బుక్లెట్ సంతకాల సేకరణ మేము 1699 మంది గుంటూరు జిల్లా ఉద్యోగులు అన్ని స్థాయిల ఉద్యోగులు ఉంటే దాదాపుగా 1600 సంతకాలు సేకరణ చేసి మేము ఏ విధంగా నష్టపోతున్నాం, ఆర్టీసీ నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నా యాజమాన్యం ఉన్నా దాన్ని ఏ విధంగా ప్రజలకు కానీ మీడియా మిత్రుల ద్వారా ఈ అధికారులు కానీ తెలియజేసేదానికి మేమందరం ఈరోజు జేఏసీగా వచ్చి ఉన్నాం. ప్రధాన పాత్ర ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసే దానిలో పినాకిల్ అనే ఒక సంస్థ ద్వారా ఎలక్ట్రికల్ బస్సుల రూపంలో ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంది. అది జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, అందరూ భాగస్వామ్యంతో ఇవ్వబోతూ ఉన్నారు. దానిలో ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేవి ఆర్టీసీ ద్వారానే నడపాలి. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆర్టీసీ నిర్వీర్యం చేసే విధానం వల్ల ఉద్యోగ వ్యవస్థ దెబ్బతింటా ఉంది. బస్సులకు మెరుగైన సౌకర్యం ఇవ్వలేము. దీనిలో చాలా ఆందోళన నెలకొంది. రిక్రూట్మెంట్ లేదు. 16,000 మంది ఉద్యోగులు ప్రభుత్వంలో వెళ్ళిన తర్వాత తగ్గారు ఇప్పటికీ. మరి 16,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాలి. అలాగే 4,000 బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే సంస్థను నడపాలి. ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం సేవ చేస్తూ ఉన్నాం. ఈ శ్రీశక్తి పథకం పేరుతో ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకొస్తే దానిలో ఆర్టీసీ ఉద్యోగులు చాలా సతమతమవుతూ ఉన్నారు. ఎండనక వాననక మరి ప్రజలు కొన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకోలేక, ఓర్పు లేక సిబ్బందిపై దాడులు చేస్తూ ఉన్నా, కొడతా ఉన్నా కూడా యాజమాన్యం స్పందించని పరిస్థితి. మరి బస్సులు సరైన బస్సులు లేవు, స్పేర్స్ లేవు, టూల్స్ లేవు. 4,000 బస్సులు కొత్తవి కొనుగోలు చేయాలి వెంటనే. అది దానికి డ్రైవర్ గారు ఆర్టీసీ డ్రైవర్ గారే ఉండాలి. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ గారు స్కిల్డ్ డ్రైవరు, ట్రైన్ డ్రైవర్ కాబట్టి ఆర్టీసీ డ్రైవర్ గారే ఉండాలి. ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా ఇబ్బందులు జరుగుతాయి. ప్రజలు చాలా నష్టపోతారు. అలాగే కండక్టర్, స్కిల్డ్ కండక్టర్ ఉంటారు. మరి ముఖ్యంగా మెకానిక్ సోదరుడు స్కిల్డ్ మెకానిక్, ఆర్టీసీ ట్రైన్డ్ మెకానిక్ బస్సును ఏకంగా బిల్డ్ చేయగల సత్తా ఆర్టీసీ మరి మెకానిక్ ఉంది. మరి మెకానిక్లు నిర్వహిపోతున్నారు, డ్రైవర్లు నిర్వహిపోతున్నారు, ఉద్యోగులు నిర్వహిపోయే పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులు మేము వ్యతిరేకం కాదు. ఎలక్ట్రికల్ బస్సులు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. పొల్యూషన్కి మరి భారత ప్రభుత్వం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, మంచిదే. కానీ మా స్కిల్ డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు మాత్రమే బస్సులు నడపాలి. నిరుద్యోగ పోవాలంటే ఎట్లాంటి ప్రైవేట్ డ్రైవర్లకి ఇచ్చేసి భద్రత లేకుండా రోడ్డు మీద యాక్సిడెంట్లు, రకరకాల పరిస్థితులు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొనుగోలు చేయాలి, ఆర్టీసీ ద్వారా నడపాలనేది మన ఆర్టీసీ జేఏసీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలిపించినా మీ గుంటూరు జిల్లాలో కూడా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ద్వారానే బస్సులు నడపాలి. అనుకోని విధంగా సంఘం నాయకులు, సభ్యుల సహకారంతో వచ్చిన పదవికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బూదారపు శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిన్న బాధ్యతలను స్వీకరించిన ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియా శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రమేష్ బాబు, వ్యవస్థాపకులు పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వంలో అద్దె వాహనాలు తొలగించి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు అందించాలని కోరారు. నేను గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు అనుకోని విధంగా నా పెద్దలు పాపారావు గారు మన ఆల్ ఇండియా డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన రమేష్ గారు, ప్లస్ గుంటూరు టౌన్ మునిబాబు గారు, గుంటూరు కోటయ్య గారు, వైజాగ్ అందరు మిత్రులు కలిసి వచ్చి నన్ను ఈ పదవిని చేయమని చెప్పినారు. నాకు అధ్యక్షుల పదవిగా గుంటూరు జిల్లా డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులుగా పదవి ఇచ్చినారు. ఈ పదవి న్యాయపూర్వకంగా చేసి అందరి డ్రైవర్లకి న్యాయం చేస్తానని నమ్ముతున్నాను. నేను ఇప్పుడున్న ప్రతి గవర్నమెంట్లో
ఆఫీసుల్లో ప్రైవేటు వాహనాలు ఎక్కువైపోయి, ప్రైవేట్ కాంట్రాక్టులు డ్రైవర్లు ఎక్కువైపోయి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని ప్రతి డిపార్ట్మెంట్కి వెహికల్స్ ఇచ్చి గవర్నమెంట్ డ్రైవర్లని ప్రపోజించి బాగా అందరినీ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన రాబోయే ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ పిఆర్సీ ఒకటి పెండింగ్ ఉంది, డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్నీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ అందరికీ న్యాయం చేస్తూ మనకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ నిన్నటి దినము గుంటూరు జిల్లా అధ్యక్షునిగా శ్రీ శ్రీనివాసరావు గారిని ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల అధికారి వర్మ గారు ఈ కార్యక్రమంతో నడిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీను గారు ఎన్నిక కాబడినారు. ఈయన కాలపరిమితి 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరంలో సంఘాన్ని అభివృద్ధి చేస్తూ సంఘంలో సభ్యత్వం ఉన్న డ్రైవర్లందరికీ న్యాయం చేస్తూ ఈ డ్రైవర్ల సమస్యల మీద పోరాడవలసిందిగా శ్రీను గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అద్దె వాహనాలు తీసేసి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలైనా కొని డ్రైవర్లు ఎక్కడైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ పని కల్పించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కోరడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ డ్రైవర్లు ఎక్కడైనా ఖాళీగా ఉండుకోకుండా వాళ్ళకందరికీ పని కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జాయింట్ కలెక్టర్ గారిని కలిసి నూతనంగా ఎన్నికైన శ్రీనివాసరావు గారిని పరిచయం చేయడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా మా సమస్యల మీద స్పందించారు. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 2001 సంవత్సరంలో ప్రభుత్వ డ్రైవర్లని మా కోరిక మీద, మా రిప్రజెంటేషన్ మీద టెక్నికల్ ఉద్యోగులుగా గుర్తించారు. టెక్నికల్ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వమేమో సీఎం క్యాబినెట్ మినిస్టర్స్ని వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ రికమెండేషన్ మీద ప్రభుత్వ డ్రైవర్ టెక్నికల్ గుర్తించి తీరా వచ్చినప్పటికీ ఆఫీస్ స్టాఫ్ ఇతర సంఘాల నాయకుల కోరిక మీద గుర్తించిన క్యాబినెట్ మినిస్టర్లు గుర్తించిన టెక్నికల్ క్యాడర్ని రద్దు చేయించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇది ముఖ్యంగా మన క్యాబినెట్ మినిస్టర్లకి చెడ్డ పేరు వచ్చింది. దీనివల్ల వాళ్ళని కించపరిచినట్టుగా మన ప్రభుత్వం కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఇదే మాకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రికమెండేషన్ మీద మేము తెచ్చుకున్నాం. ఇది టెక్నికల్ క్యాడర్. ఇది దానివల్ల మాకు 2 ఇంక్రిమెంట్లు రావాలి. ఆ 2 ఇంక్రిమెంట్లు వచ్చినట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ డ్రైవర్లని కమర్షియల్ ట్యాక్సీ డిపార్ట్మెంట్ డ్రైవర్లని అందరినీ కూడా క్లాస్ 4గా బళ్ళు లేవని చెప్పేసి క్లాస్ 4గా నియమించారు. కానీ అది అన్యాయం అని చెప్పేసి మేము పోరాడడంతో ప్రభుత్వం స్పందించి మాకు న్యాయంగా మాకు ప్రభుత్వ డ్రైవర్లకు అన్యాయం జరగకూడదని చెప్పేసి ప్రభుత్వ డ్రైవర్ల స్కీల్లోనే క్లాస్ 4 స్కీల్లో కాకుండా ప్రభుత్వ డ్రైవర్ల స్కీల్లోనే మాకు జీవో ఇచ్చి మా అందరికీ న్యాయం చేశారని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రభుత్వాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా 30 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గుంటూరు ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఒక్క మాట రాలేదన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒకరినొకరు పొగుడుకోవడం కోసమే కార్యక్రమం ఏర్పాటు చేసిన విధంగా ఉందన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా సామాన్య అట్టడుగు వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి నరకయాతనని అనుభవిస్తూ ఉన్నారు. పొద్దంతా కష్టం చేస్తే కనీసం 2 పూట్ల భోజనం చేయడానికి కూడా అవకాశం లేని దుర్భర దారిద్ర్యంలో మగ్గుతూ ఉన్నారు. మరోవైపున అంబానీ, అదానీ ఆస్తులు ఆకాశ హార్మయాలు దాటిపోతూ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు తిందామంటే తిండి లేక, కొందామంటే కరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశానికి వెక్కిరిస్తూ ఉన్నాయి. అలాగే దేశంలో అన్ని వ్యవస్థల్ని
నరేంద్ర మోడీ తన అనుయాయులకి కారు చౌకగా అప్పచెప్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్లకి వరాలు, పేద ప్రజలపైన భారాలు అనే పద్ధతుల్లో ఈ పాలన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం మొత్తం కూడా ధ్వంసమైపోయి, ఆర్థిక రంగం అంతా కూడా ధ్వంసమైపోయి, బ్యాంకులన్నీ కూడా దివాలా అంచులను పోవటానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ అనుయాయులైనటువంటి గుజరాత్ పెట్టుబడిదారులే అనేటటువంటి నగ్న సత్యం ఇవాళ ప్రజల ముందుంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్లనే చంద్రబాబు నాయుడు యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, లౌకిక ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధానాలు, అలాగే నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన మార్పు కోసం ముందడుగు వేయమని కోరుతూ జంతర్ మంతర్ దగ్గర నుంచి రామ్లీలా మైదాన్లో బహిరంగ సభ జరగబోతూ ఉన్నది. ఈ మొత్తం కార్యక్రమాన్ని జయప్రదం చేయమని విజ్ఞప్తి చేస్తూ నిన్న భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేయటం లేదా ప్రారంభించడం ఇలాంటివన్నీ కూడా హంగామా, హంగు, ఆర్భాటం అంతా చేశారు. 30 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని చేశారు. దీంట్లో ఏ వర్గ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి మాట నరేంద్ర మోడీ నోట్లో నుంచి రాలేదు. చంద్రబాబు నాయుడిని పొగట్టం, పవన్ కళ్యాణ్ని పొగట్టం, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చంద్రబాబును పొగట్టం తప్ప పొగట్టల పరంపరలాగా ఉంది తప్ప అది ఒక బహిరంగ సభలాగా లేదు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఫిర్యాదులను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. నగరాల్లో నుంచి 5 సంవత్సరాల నుంచి డోకరాలో ఉన్నాం. ఉంటే ఒక సంవత్సరం తీసుకున్నాం, రెండో సంవత్సరం ఈ సంవత్సరం 2 లక్షలు ఇస్తున్నారు మాకు. ఫస్ట్ ఒక సంవత్సరం 1 లక్ష ఇచ్చారు. రెండో సంవత్సరంకి ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయినాక ఇప్పుడు 2 లక్షలు ఇచ్చేటప్పటికి వాళ్ళు తరుపోలం పెట్టుకొని మమ్మల్ని తీసేశారు. సంతకాలు పెట్టండి, లోన్ తీసుకుందామని సంతకాలు పెట్టుకుంటే లోన్ ఇస్తున్నారు కదా అని మేము ఇచ్చి డబ్బులు కట్టాం. లోన్కి కూడా కట్టాం డబ్బులు. వాళ్ళు ఆ డబ్బులు కట్టించుకొని లోన్ వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళ మనుషులను పెట్టుకున్నారు, ఇంట్లో వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని మాకు లోన్ లేకుండా చేశారు. ఇప్పుడు 5 నెలల నుంచి తిరుగుతున్నాం. మేము తిరుగుతుంటే ఇక్కడికి లోనకు పోయేటప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ బానీట్లో మమ్మల్ని నల్లబాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇక్కడ సీఏ గారి కాడికి వెళ్ళాం, ఎస్ఐ గారి కాడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా కానీ డోకర్ ఆఫీసు పోండి అంటున్నారు. అక్కడ పోతే అక్కడ మాకేం పట్టించుకోవట్లే. వాళ్ళని అడిగితే ఇది లోన్ ఇప్పిస్తామని అంటున్నారు. లోను 150,000 పెట్టి మీరు అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి, మేము తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. మా కాడ అంత లేవండి, మేము పెట్టుకోలేమన్నాం. మళ్ళీ మొన్న వచ్చిన అడిగితే నీకు డోకరాలు పెట్టించిద్దిలేమ్మని ఆమె డోకరాలో ఉన్నామని. ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు డోకరా కర్రా భవాణి, ద్వారక. వాళ్ళిద్దరు సెకండ్ లీటర్ ద్వారక, కర్రా భవాణి అసలు లీటర్. వాళ్ళిద్దరు కలిసి చేశారు మిమ్మల్ని తీసేస్తామని ఫస్ట్ చెప్పారు. మమ్మల్ని ఊరకు అంటున్నారులే అనుకున్నాం. ఉంటామని డబ్బులు కూడా డోకరా కట్టాం. మేము 6,500 కట్టాం డోకరాకి. కట్టినాక ఆ డబ్బులు తీసుకున్నాక వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు పెట్టుకొని ఇంకా లోన్ ఇస్తారు కావాలనుకొని మేము సంతకాలు పెట్టినాక లోన్ వాళ్ళు తెచ్చుకున్నారు. మీరు ఉన్నామన్నారుగా తొలగిచ్చేసామన్నారు. ఇక తర్వాత ఆ పని చేసి మాకు 5 నెలల నుంచి ఇప్పుడు మాకు 5-6 వేలు అయినాయి. తిరుగుతున్నాం అక్కడికి 4 సార్లు. లోన్ వాళ్ళు తీసుకున్నారు, లోనుకు పెట్టారు. మేము ఉన్నప్పుడే లోనుకు పెట్టించారు, మా చేత డబ్బులు కట్టించుకొని లోనుకు పెట్టి మమ్మల్ని సంతకాలు పెట్టుకొని వాళ్ళు తీసేసుకున్నారు. మరి మమ్మల్ని ఎందుకు తీసేశారంటే మీరు ఉండమన్నారు కానీ అట్లా అంక చెప్పారు. నా పేరు షేక్ బాజీ షహీదు. మాది పొన్నూరు టౌను, ఇటుకంబాడ్ రోడ్డు, 27వ వార్డు.
ఆ 27వ వార్డులో నాకు సంబంధించిన ఆర్సీసీ డాబా స్థలము కబ్జా చేశారు. ఆ కబ్జా విషయమై కలెక్టర్ గారికి 3 సంవత్సరాల నుంచి అర్జీ పెడుతున్నాను. కబ్జా చేసిన వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ఒక తప్పుడు కాగితాలు సృష్టించి కబ్జా చేశారు. దానికి ఏఈ పొన్నూరు టౌన్ కరెంటు ఏఈ గారు కూడా కరెంటు మీటర్ ఇచ్చారు. తొలగించమని కలెక్టర్ గారికి 2 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకున్నాను. అది ఒక అంశం అయితే, ఇంకొక అంశం నా పేరు మీద, నా ఆధార్ కార్డు మీద నాకు లేని ఆస్తులు కొన్ని యాడ్ అయినాయి. అవి తొలగించమని 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి అర్జీలు పెడుతున్నాను. అయినా ఉపయోగం లేదు. ఎలా ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. మన దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగితేనే 20 సంవత్సరాలు పట్టింది శిక్ష పట్టడానికి. అటువంటి దేశంలో ఉన్నాం. కోర్టుకు వెళ్ళండి అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పడితే అప్పుడు దాకా ఎవరు బతికుంటారు, ఎవరు పోతారు? అందరూ ప్రతి విషయానికి, ప్రతి సమస్యకి కోర్టుకు వెళ్ళాలంటే కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు రావాలి, ఎస్పీ గారి దగ్గరికి ఎందుకు రావాలి? నాకు న్యాయం జరగాలని, సమస్య పరిష్కారం కావాలని నేను కాదు, వచ్చే వాళ్ళందరూ కూడా ముస్లిం, ముతక, పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా మా సమస్య పరిష్కారం అయింది, మాకు న్యాయం జరిగిద్ది అని కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి తిరుగుతున్నారు. కాళ్ళు అరిగినట్టు తిరిగినా, అర్జీల మీద అర్జీలు పెట్టినా సమస్య పరిష్కారం కావడం లేదు. తిరగడం ఒకటి కనబడుతుంది, అర్జీలు పెట్టడం ఒకటి కనబడుతుంది. దయచేసి ఇకనైనా ఆ జనానికి ఇబ్బంది పెట్టకుండా సమస్యల్ని పరిష్కరించండి. నా సమస్య కూడా పరిష్కారం చేయండి. రెండో ముఖ్య విషయం ఏంటంటే, కలెక్టర్ ఆఫీస్లో ఒక లీగల్ సెల్ని కూడా పెట్టండి. లాయర్స్ని 4 పెట్టి లీగల్ సెల్ని ఒకటి పెట్టండి. కొన్ని కేసులు కోర్టులో ఉంటాయి. కోర్టులో ఉన్నాయంటే దానికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారా లేదా, ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వలేదా, అది కోర్టుకు వెళ్ళాల్సిందేనా, వెళ్ళకూడదా అన్నది లీగల్ సెల్లో లాయర్లు డిసైడ్ చేసి కలెక్టర్ గారికి చెబుతారు. అది కూడా ఒకటి ఏర్పాటు చేయండి. జనాన్ని మోకాళ్ళు అరిగి చుప్పలు అరిగేట్టుగా ఏమీ లేకపోయినా చుప్పలు అరిగిపోతున్నాయి. ఇంకా తిరిగితే తొందరగా చుప్పలు అరిగిపోయి మూలన పడతారు. తిప్పకుండా సమస్యల పరిష్కారం చేయండి అని మనవి చేస్తున్నాను. కబ్జా చేసి పొన్నూరులో స్థలం కబ్జా చేసింది ఫజలు, బండర్ రాధిక, జిలానీ, షాహిదా, వీళ్ళు కబ్జా చేశారు. ఆ విషయంలో వాళ్ళు భూ కబ్జాలు చేయటం, భూదందాలు చేయటం, పేద, బడుగు, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, ఎవరు లేదంటే వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ ఇల్లు కబ్జా చేయటం, ఇదే పని మీద బతకటానికి అలవాటు పడ్డ మనుషులు కొంతమంది ఉన్నారు. ఖాళీ స్థలం కనపడింది అంటే, పేదవాళ్ళ స్థలం కనపడింది అంటే ఖర్చిపేస్తున్నారు, అది మాదేనది. ఎందుకు వాళ్ళు తిరగలేరు, పరిష్కారం చేసుకోలేరు, లేకపోతే 1,00,000 రూపాయలు ఇస్తాం నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను, ఎంఆర్ ఆఫీస్లో కేసు పెట్టాను, పొన్నూరు టౌన్ జడ్జి గారికి, మున్సిపల్ సివిల్ జడ్జి గారికి కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్లు మాత్రం బత్తా ఉన్నాయి నా దగ్గర. కంప్లైంట్లు మాత్రం, సమస్య మాత్రం పరిష్కారం. పోలీసులు అంటారు, సివిల్ మ్యాటర్ అంటారు. అక్కడ చూస్తే ఇంజక్షన్ ఆర్డర్ ఏమీ లేదు. అక్రమంగా, దౌర్జన్యంగా వాళ్ళ స్థలంలోకి వచ్చారు. దాన్ని మీరు కేసు కట్టండి వాళ్ళ మీద అంటే సివిల్ మ్యాటర్ అంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను. నాకు న్యాయం చేసేది ఎవరు? ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.